చందాపురం రోడ్డు ప్రక్కన ఉన్న ఒక 20 సెంట్ల స్థలంను ఇద్దరు వ్యక్తుల దగ్గర నుండి లీజు అగ్రిమెంట్ తీసుకుని ఉన్నాను. 1/7/2023 ప్లీజ్ అగ్రిమెంట్ రాసుకుని ఉన్నాను. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఈ సైట్ మాకు అగ్రిమెంట్ ఉన్నది, నీకు ఇచ్చిన వారికి ఎటువంటి అర్హత లేదు, కావున నీవు ఎలా తీసుకున్నావు అని నన్ను డిస్టర్బ్ చేయగా నా మీద కొంతమంది లోకల్ రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకువచ్చి దౌర్జన్యానికి దిగగా నేను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిగామ వారిని ఇంజెక్షన్ కోరగా 18/7/2023 పిటిషన్ ఫైల్ చేయగా 19/7/2023 నాకు ఇంటీరియర్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. నేను సూర్యదేవర పూర్ణయ్య అండ్ సూర్యదేవర చలమయ్య అండ్ రవి షా అండ్ అదర్స్ వారి మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని ఉన్నాను. కావున న్యాయస్థానం నుండి పొందిన ఆర్డర్స్ ని కాదని నన్ను రాజకీయంగా మానసికంగా ఈ స్థలమును నా నుండి అక్రమంగా దౌర్జన్యంగా తీసుకున్నటకు కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఈ దౌర్జన్యం వారి నుండి నాకు రక్షణ కల్పించాలని, నా స్థలాన్ని నాకు తిరిగి ఇప్పించాలని మీడియా ముందుకు వచ్చిన నర్వనేని మురళి నాకు నందిగామలో చట్టపరంగా న్యాయం జరగకపోగా నాకు చట్టానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారని, రానున్న రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని కలిసి నా గోడు వెళ్లబుచ్చుకుంటానని, నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తెలియజేసిన నర్వనేని మురళి. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు బైండ్ ఓవర్ అయ్యావు కాబట్టి అవ్వాలని లాస్ట్ ఇయర్ అన్న చిన్న కేసులు ఉన్నాయి, బైండ్ ఓవర్ చేశారు, దాన్ని ఒప్పుకున్నా సార్. నాకు ఆల్రెడీ ఎన్ఓసి ఉంది. జనవరి 14 సిఏ గారు ఇచ్చాడు నాకు ఎన్ఓసి కూడా. మరి ఇప్పుడు ఏం లేనప్పుడు నన్ను బయట అటు చేస్తాను, నేను చేస్తాను అంటే నోటీస్ ఇవ్వండి చేయండి అన్న. నోటీస్ ఇవ్వనయా నేను చేస్తా నోటీస్ అని బెదిరించాడు. పండుగ మన గోపాల్ అనే కానిస్టేబుల్ ఫోన్ ద్వారా నువ్వు ఎంతవరకు ఉండవు అంతవరకు ఉండు, నువ్వు బయటకు వచ్చి ఆ సైడ్లో ఉండడానికి లేదు, నీ మీద యాక్షన్ తీసుకుంటా అంటే సరే మీ ఇష్టం సార్ తీసుకుని చెప్పాను. ఈరోజు మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించాడు, నన్ను పిలిపించాడు స్టేషన్ సిఐ గారు. వెళ్తే వాళ్ళని వెళ్ళొద్దు, ఆర్డర్ ఉందని చెప్తాడు, కానీ మీరు వెళ్తే వాళ్ళని నాకు సంబంధం లేదు, మీరు వెళ్తే వాళ్ళని నాకు సంబంధం లేదు, కొట్టుకుంటే కేసు పెడతా లేకపోతే లేదు. ఈ రకంగా వన్ సైడ్ అనమాట. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తాలూకేడా డబ్బులు తాలూకేడా దేనికి నాకు తెలియదు. ఆర్డర్స్ కాపీలు చూపించినా అన్నీ చూపించినా కానీ మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. రౌడీ షీట్ అని అతను గవర్నర్ సాయి వచ్చాడన్నా కానీ అతన్ని కనీసం బైండ్ ఓవర్ చేయాలి. అతన్ని వాళ్ళని పిలిపి నన్ను కలిపి నాతో పాటు నన్ను కలిపి బైండ్ ఓవర్ కేసు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇంతకుముందు చలమయ్యకి మా కేసులు లేవు, సాయికి మా కేసులు లేవు, పూర్ణయ్యకి మా కేసులు లేవు. మేమంటే ఆ సైడ్ గురించి గొడవ పడతాం కాబట్టి ఇరు పక్షాలని బైండ్ ఓవర్ చేస్తారంటే 107 సెక్షన్లో 145/2024 నోటీస్ ఇచ్చాడు ఎంఆర్ఓ. దీని మీద నేను హైకోర్టుకి వెళ్తా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా. దయచేసి ఎలాంటి విషయాలు మీరు మాకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దీని మీద కొంచెం సివియర్ యాక్షన్ తీసుకొని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా కలుస్తాను, కమిషనర్ విజయవాడ పోలీసు వారిని, ఎలక్షన్ కమిషన్ వారిని, హైకోర్టుని అన్నిటిని ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు ఇది సివిల్ మ్యాటర్ కదా, దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి అంశాల్లో మీరు అంటే కొంతమంది రౌడీలు అంటే మీరే చెప్పారు, కొంతమంది లాస్ట్ టైం జరిగినటువంటి కొన్ని సంఘటనలో రౌడీలుగా గుర్తించినటువంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారు. సో చివరిగా మీకు కావాల్సినటువంటి అంశం ఏంటి? దీంట్లో సివిల్ మ్యాటర్ లాగానే కోర్టు ఆర్డర్స్ ప్రకారం న్యాయం జరగాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అవతల వ్యక్తులు కొమ్ము కాస్తూ అవతల వ్యక్తులు రౌడీ షీట్ను తీసుకొచ్చినా కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా మమ్మల్ని స్టేషన్ 10 సార్లు 20 సార్లు పిలిపించి 10 పేపర్లు 20 పేపర్లు తెప్పించి ఎవరు పిలుస్తున్నారు? పండు సిఐ పిలుస్తున్నాడు, పండు పిలుస్తున్నాడు, ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఎస్ఐ ద్వారా SI 1, 2 అండి, అందుకేమో SI 2 పండు ద్వారా సిఐ గారు అవినాష్ గారు, అనీష్ గారు ఉన్నారు. మేము ఆర్డర్ కాపీలు తీసుకెళ్తే ఈ కాపీ పని చేయదు, ఆ కాపీ కాదు, ఇది కాదు, అది కాదు. కోర్టు ఆర్డర్లు ఎలా ఉంటుందో తెలుసు కదండి. కోర్టు డాకెట్లు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు తాళం వేసి 2 రోజులు 3 రోజులు అయింది. నా లీజ్ ఉంది, నాకు ఇంజక్షన్ ఉంది. సో చట్టం తన పని తను చేసుకునే సందర్భంలో సిఏ గారు మీరు చెప్పారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను బైండ్ ఓవర్గా దానికి ఒప్పుకున్నాను. సో ఈ లాస్ట్ జనవరిలో నాకు ఎన్ఓసి కూడా ఇచ్చారు, క్లారిటీ ఉంది, అయినా నన్ను బైండ్ ఓవర్ చేయమని చెప్పేసి బైండ్ ఓవర్ కేసులు ఎదిగిస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అందుకంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్ కూడా ఉంటాయి. వీ హ్యావ్ ఎనీ కాల్ రికార్డ్స్ అంటే గోపాల్ అనే అతని ఫోను 11:23 సమ్ టైంలో ఎస్ఐ గారి పోయి బెదిరించడం వాస్తవము. నిన్న బెదిరించి ఈరోజు నాకు బైండ్ ఓవర్ నోటీస్ ఇవ్వడం కూడా వాస్తవం. నోటీస్ కూడా ఇచ్చున్నారు, నోటీస్ కూడా చూపిస్తాను మీకు, ఇప్పుడే చూపిస్తాను. ఫోన్లో బెదిరించారు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తానని. ఈరోజు మధ్యాహ్నం 12:30 అరౌండ్ ఆ టైంలో కానిస్టేబుల్ వచ్చి MC నెంబర్ 145/2024 సమర్పించాను. 27/3
మెజిస్ట్రేట్ దగ్గర హైదరాబాద్ మీరు వినాలని. అయితే నాకు ఆల్రెడీ జనవరి 14వ తారీఖున శ్రీ అనీష్ గారి ఇచ్చిన కాపీ ఎన్ఓసి. అలాగే ఈరోజు ఇచ్చిన నోటీస్ సంబంధం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇదండి. మొత్తం నీకు తిరిగి ఉంటుంది 15/4 ఢిల్లీ ఎక్స్టెన్షన్లో ఉందండి. దావా నడుస్తుంది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని. ఇప్పుడు నాకు ఇచ్చిన సైడ్ ఓనర్స్ ఇచ్చింది నాకు ఇచ్చిన వాళ్ళకి పంచాయతీలో మున్సిపల్ ట్యాక్స్ డిసిప్లిన్. మున్సిపల్ ట్యాక్స్ అండి. ఇది నాకు ఇచ్చిన సైట్ ఓనర్ల పేరులో ఉన్నట్టుగా. ఇంకొకటి వాళ్ళిద్దరు డాక్యుమెంట్స్ జాయింట్ లిస్ట్ డాక్యుమెంట్స్. వీళ్ళకి ఎవరైతే అమ్మారో అవతల వ్యక్తి దగ్గర మేము అగ్రిమెంట్ పొంది ఉన్నామని చెప్తారు వాళ్ళు. అవతల వ్యక్తి కూడా నా స్టేషన్కి వచ్చి నేను వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎటువంటి అగ్రిమెంట్ చేయలేదు, నేను డైరెక్ట్ సీఏ గారు స్టేట్మెంట్ ఇచ్చాను, ఇది ఎవరు చేశాను నేను చేశాను చెప్పాడు. అయినా కానీ ఇందులో పోలీసులు కంపల్సరీ నన్ను కావాలని టార్గెట్ చేసి, ఇంతకుముందు 2018లో కూడా ఇలా జరిగింది. మీ అందరూ తెలుసు, జిల్లా పరిషత్ కూడా చూసారు 2-3 పిటికేషన్ పెట్టి అప్పుడున్న అధికారం ఏదైనా కూడా ఇప్పుడు కూడా అలాగే కావాలని టార్గెట్ చేసి నన్ను వేధింపులు గురి చేస్తున్నారు. బైండ్ ఓవర్లని మళ్ళీ అన్నీ ఏంటంటే క్లోజ్ అయిపోయిన షీటు ఎన్ఓసి ఉన్న మురళిని మళ్ళీ మా పాత మురళిగా చేద్దాం 100% ఆ ప్రయత్నంలో ఉన్నారు డిపార్ట్మెంట్, సిఐ ఎస్ఐలు వీళ్ళంతా కలిసి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీద ప్రెషర్ తీసుకొస్తుంది అనేది మీ ఉద్దేశం? 100% కనిపిస్తుంది. మీకు చెప్పేది ఉంది, నా మీద ఎటువంటి కేసు లేదు. బైండ్ ఓవర్ అన్నారు, ఎవరితో బైండ్ ఓవర్ చేస్తున్నారు? నా సైడ్ పొజిషన్లోకి వచ్చి నన్ను ఇబ్బంది పెడతాను, వాళ్ళతో కలిపి నన్ను బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వాళ్ళతో పాటు నన్ను కూడా ముద్దాయి చేసి బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. అంటే చివరికి మీ నిర్ణయం ఎలా ఉండిపోతుంది? మీకు కావాల్సిన నేను హైకోర్టు వారిని ఆశిస్తా, ఎలక్షన్ కమిషన్ గారిని కూడా ఆశిస్తా. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను. ఎక్కడా లేదు తగ్గేది. 100% కోర్టు నిబంధనలు బేగా వాడు ఏ మాత్రం లెక్కలు వేసుకోవట్లా, పట్టించుకోవట్లా. ఇప్పుడు మాకు ఆర్డర్ ఉన్నప్పుడు ప్రొడక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. రాజ్యాంగం జరగట్లేదు అంటారా? ఏం జరగట్లేదండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలందరికీ నమస్కారాలు. నా పేరు మురళీ నందిగామ, రైతుపేటలో నివసిస్తుంటా. నేను 2023 జూలై నెలలో చందాపురం రోడ్లో ఒక 20 సెంట్లు స్థలమును షెడ్ని అగ్రిమెంట్ ద్వారా లీజ్ తీసుకున్నాను. ఆ స్థలంలో షెడ్ ఆల్రెడీ ఉంది. ఆ టైర్ షాప్ నేను పెట్టకముందు తీసుకున్నాను. దీని పర్పస్ అది కూడా పెడదామని. ఆ టైంలో 2 వ్యక్తులు దాన్ని క్రయం పొంది ఉండి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సూర్యదేవర చలమయ్య పూర్ణయ్య అదర్స్ కొంతమంది వచ్చి ఆ సైట్ మాకు అగ్రిమెంట్ ఉన్నది, మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళకి అర్హత లేదని చెప్పి గొడవ చేయగా నేను జూలై 18వ తారీఖున జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించి 19వ తారీఖున ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నాను. సూర్యదేవర పూర్ణయ్య చలమయ్య రవీష అండ్ అదర్స్. అప్పటి నుండి కూడా ఎవ్రీ మంత్ ఎక్స్టెన్షన్ అవుకుంటూ వస్తుంది ఇంజక్షన్. ఈ నెల ఏప్రిల్ నెల 15వ తారీఖు వరకు కూడా ఆర్డర్ అలాగే కంటిన్యూషన్ ఉంది. నేను ఒక 1 వీక్ నుంచి ఆ సైట్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటుండగా ఈ 17/3/24వ తేదీన మధ్యాహ్నం సూర్యదేవర పూర్ణయ్య అండ్ చలమయ్య సైట్ దగ్గరకు వచ్చి గేట్ వేసిన తాళం పగలగొట్టి మేము లేని టైంలో వెళ్ళిపోయినారు. అదే రోజు సాయంకాలం నేను నందిగామ పిఎస్ వారికి రాతపురం కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. రిసీవ్డ్ అడిగితే మేము ఇవ్వలేదు, ఇవ్వనన్నారు. తర్వాత నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఏసీపీ గారికి, కమిషనర్ పోలీసు వారికి, డీసీపీ వారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేసి ఉన్నాను. ఆ పేపర్లో నా దగ్గర ఉన్నాయి. అలాగే కంప్లైంట్ పేపర్ కూడా ఉంది. కంప్లైంట్ రాసి ఇచ్చాను.
దానికి తోడు కోర్టు ఆర్డర్ పెట్టాను, ఇలా వచ్చి చేశారని, మళ్ళీ రిసిప్ట్ కూడా తీసుకున్నా కాదంటారని. అయినా కానీ నాకు 17 కానీ 18 ఇటువంటి యాక్షన్ తీసుకోపోగా 18వ తారీఖు సూర్యదేవర చలమయ్య భార్య పూర్ణ అనేవాడు వచ్చి మేము సైట్లో ఉండగా మమ్మల్ని దుర్భాషలాడి తిట్టి మాతో గొడవ పెట్టుకోవాలని చూసినా కానీ మేము గొడవ కాదు కావాల్సిన విద్యుత్తో పోదామని చెప్పి పోలీసు వారికి వెంబడే ఫోన్ చేసి ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ పండు ద్వారా ఫోన్ చేసి మీ మీద రిటర్న్ కంప్లైంట్ ఉంది, సూర్యదేవర చలమయ్య వాళ్ళు ఇచ్చారు, మీరు స్టేషన్ రావాలని చెప్పి నన్ను గట్టిగా ప్రెజర్ చేయడం జరిగింది. నేను 17వ తారీఖు కంప్లైంట్ ఇచ్చున్నాను, ఇంతవరకు యాక్షన్ తీసుకోగా మళ్ళీ నా మీద కౌంటర్ కేసు ఏంటంటారండి. వాళ్ళని పిలిపించడం మేము కూడా వస్తామని చెప్పాము. సరే వాళ్ళు వస్తారు రండి అన్నాడు. 10 నిమిషాల్లోనే మళ్ళీ పూర్ణయ్య, చలమయ్య, అతని భార్య బలుసుపాటి వెంకటేశ్వర చందాపురం అతను, మరలా గోనెల సాయి గత 2 years బ్యాక్ ఒక యూట్యూబ్ విలేకరి గంటా నవీన్ హత్య కేసులో ప్రథమ ముద్దాయి, అతను తీసుకుని వచ్చి అక్కడ మా మీద బెదిరింపులు దిగినారు. అదే టైంలో మేము పోలీసు 112 కూడా ఫోన్ చేసి ఉన్నాం, స్టేషన్ కూడా ఫోన్ చేసి ఉన్నాం. 112 ఫోన్ చేస్తే ఒక లేడీ ఫోన్ చేసి మాకు 112కి ఎందుకు ఫోన్ చేశారు అంటే, ఇలా ఎవరు వచ్చారు రౌడీలు వాళ్ళు ఇట్లా ఉందమ్మా అంటే, నందిగామలో రౌడీలు ఉన్నారా, అవునా మీకు తెలుసా, ఎవరాళ్ళు, మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఆమె ఫోన్ పెట్టేసింది. తర్వాత ఎస్ఐ పండుదర 4 గంటలకి 2 కానిస్టేబుల్ తీసుకుని వచ్చి సైట్ లోపలికి వచ్చి ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు అందరూ బయటికి వెళ్ళిపోవాలి, ఈ సైడ్ నా ఆధీనం ఉంటుంది, ఆ తాళం వేసుకుని వెళ్ళిపోతాను. నాకు ఇంజక్షన్ ఆడుంటే నన్ను బయటికి పంపంటారు ఏంటంటే, వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి అన్నా కానీ మమ్మల్ని అందరిని బయటికి పంపించేసి వారి కానిస్టేబుల్ తాళం వేయించుకుని ఆ తాళం చేసి తీసుకుని ఇంతవరకు ఆ తాళం చేసి మాకు ఇవ్వలేదు. మేము అడిగితే మీ దగ్గర ఆర్డర్ ఉందన్నారు కదా తీసుకురండి అన్నాడు. మేము ఆర్డర్ కాపీలన్నీ తీసుకెళ్ళి ఇస్తే ఇది అర్థం కావట్లేదు అంటాడు మాకు, ఇదేంటి ఆ కాపీ ఈ కాపీ. మేము దాదాపు నిన్న మొన్న కోర్టు నిండా అది పిటిషన్ వేసి 1 by 1 ఆర్డర్ కాపీ తెచ్చిస్తాం. అవతలలో వచ్చి డిస్పోజల్ అయింది అంటున్నారు కదా, వాళ్ళని అడిగి తెమ్మనండి, మేము డిస్పోజల్ అయినట్టే వాళ్ళని అడుగురు ఏ కాపీ, ఆర్డర్ ఇప్పుడు దాకా ముందు గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. సరే ఆల్రెడీ తీసుకొచ్చి ఇచ్చాము, చూపించాము, ఈ డేట్ వరకు ఉందండి, ఈ డేట్ వరకు ఉందండి, ఓకే ఈరోజు రమ్మన్నారు. మళ్ళీ ఈరోజు వెళ్తే వాళ్ళు పిలిచి వాళ్ళని కూడా నిన్న వాళ్ళు ఏం చెప్పారంటే సిఐ దగ్గర మాకు ఆర్డర్ కాపీ వచ్చినట్టుగా ఎటువంటి నోటీస్ కూడా మాకు అందలేదు అన్నారు. వారికి ఆర్డర్ కాపీలు అన్నీ అందినాయి అని చెప్పేసి నేను తీసుకొచ్చి మళ్ళీ కాపీ చూపించేవాడికి సిఐ గారికి, వాళ్ళు రిసీవ్ సంతం కూడా ఉంది. కానీ వాళ్ళు మాత్రం మీరు రిసీవ్ చేసుకున్నారు కదా అందలేదని చెప్తున్నారు. వచ్చిన ఇట్లా మీరు సైట్లోకి వెళ్తే ఇంజక్షన్ వాళ్ళకి ఉంది కదా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళ అమ్మాయి చదివింది అడ్వకేట్. దీనిలో ఏముందామంటే పూర్ణయ్య, చలవయ్య, రవీష, మురళి అనే అతను పిటిషన్ చేశాడు, ఇతను ఇంటీరియర్ ఇంజక్షన్ ఉంది, దీనిలోకి వెళ్ళకూడదని ఆయన చదివి వినిపిస్తుంది. వెళ్ళినప్పుడు మరి మీరు సైట్లోకి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకూడదు, మా కంప్లైంట్ ఉంది, మీరు వెళ్తే బాగోదని వాళ్ళకి వచ్చి చేయకుండా సరే మేమైతే ఎవరిని వెళ్ళొద్దాను, పోతే పోండి, ఉంటే ఉండండి, నేను ఎవరిని ఏమన్ను, అక్కడ మాత్రం గొడవ జరిగితే మాత్రం నేను యాక్షన్ తీసుకుంటా, క్రిమినల్ కేసు కడతా అని చెప్పి పండు ద్వారా నన్ను ఫోన్ చేసి నిన్న ఉదయం నీ మీద బైండ్ ఓవర్ చేస్తా అన్నాడు. నా మీద ఏ కేసులు లేవు కదా సార్, నా మీద ఏ కేసులు మీరు ఎట్లా బైండ్ ఓవర్ చేస్తారంటే, అయినా బైండ్ ఓవర్ అవ్వాల్సింది నువ్వు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అప్పుడు బైండ్ ఓవర్ అయ్యావు కాబట్టి అవ్వాలని. లాస్ట్ ఇయర్ నాకు చిన్న కేసులు ఉన్నాయి, బైండ్ ఓవర్ చేశారు, దాన్ని ఒప్పుకున్నా సార్. నాకు ఆల్రెడీ ఎన్ఓసి ఉంది, జనవరి 14వ తారీఖు సిఏ గారు ఇచ్చాడు నాకు ఎన్ఓసి కూడా. మరి ఇప్పుడు ఏం లేనప్పుడు నన్ను బయట అటు చేస్తాను, నేను చేస్తానంటే నోటీస్ ఇవ్వండి చేయండి అన్న. నోటీస్ ఇవ్వనయ్యా నేను చేస్తా, నోటీస్ అని బెదిరించాడు. పండు మన గోపాల్ అనే కానిస్టేబుల్ ఫోన్ ద్వారా నువ్వు ఎంతవరకు ఉండవు అంతవరకు ఉండు, నువ్వు బయటకు వచ్చి ఆ సైడ్లో ఉండడానికి లేదు, నీ మీద యాక్షన్ తీసుకుంటా అంటే సరే మీ ఇష్టం సార్ తీసుకుని చెప్పాను. ఈరోజు మళ్ళీ వాళ్ళని కూడా పిలిపించాడు, నన్ను పిలిపించాడు స్టేషన్ సిఐ గారు. వెళ్తే వాళ్ళని వెళ్ళొద్దు, ఆర్డర్ ఉందని చెప్తాడు, కానీ మీరు వెళ్తే వాళ్ళని నాకు సంబంధం లేదు, మీరు వెళ్తే వాళ్ళని నాకు సంబంధం లేదు, కొట్టుకుంటే కేసు పెడతా లేకపోతే లేదు. ఈ రంగం 1 side అనమాట. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తాలూకేడా డబ్బులు తాలూకేడా దేనికి నాకు తెలియదు. ఆర్డర్స్ కాపీలు చూపించినా అన్నీ చూపించినా కానీ మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. రౌడీ షీట్ అని అతను గవర్నర్ సాయి వచ్చాడన్నా కానీ అతన్ని కనీసం బైండ్ ఓవర్ చేయాలి. అతన్ని వాళ్ళని పిలిపి నన్ను కలిపి నాతో పాటు నన్ను కలిపి బైండ్ ఓవర్ కేసు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇవాళ ఇంతకుముందు చలమయ్యకి మా కేసులు లేవు, సాయికి మా కేసులు లేవు, పూర్ణయ్యకి మా కేసులు లేవు. మేమంటే ఆ సైట్ గురించి గొడవ పడతాం కాబట్టి ఇరు పక్షాలని బైండ్ ఓవర్ చేస్తారంటే 107 సెక్షన్లో 145/2024 నోటీస్ ఇచ్చేయాలి ఎంఆర్ఓ. దీని మీద నేను హైకోర్టుకి వెళ్తా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా. దయచేసి ఎలాంటి విషయాల్లో మీరు మాకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దీని మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్ నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను.
కమిషనర్ విజయవాడ పోలీస్ వారిని, ఎలక్షన్ కమిషన్ వారిని, హైకోర్టుని అన్నిటిని ఆశ్రయిస్తున్నాను.